ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపట్టి వెంకటరాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్లు 2వ విడతలో జమ చేసినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా అన్నదాత సుఖీభవ ద్వారా 5,000, కేంద్ర ప్రభుత్వ వాటాగా పీఎం కిసాన్ ద్వారా 2,000 జమ అయ్యాయని చెప్పారు. మొదటి విడతలో 7,000 ఆగస్టులోనే అందించామని, 2వ విడతల ద్వారా మొత్తం 6,310 కోట్ల రూపాయలు జమ చేశామని వివరించారు. త్వరలోనే 3వ విడత కూడా జమ చేస్తామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 2 విడతల్లో 1,14,991 మంది రైతులకు ఒక్కొక్కరికి 7,000 రూపాయలు చొప్పున 76.99 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, పెట్టుబడి సాయం రైతులకు నిజమైన బలోపేతమని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 4 ఏళ్ల పాటు విస్తృత సహాయం అందిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. యూరియా కొరత ఏ విధంగానూ లేదని, అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉందని తెలిపారు. పచ్చి రొట్ట వేసితే యూరియా వినియోగం తగ్గుతుందని వివరించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపట్టి వెంకటరాజు మాట్లాడుతూ మొత్తం 33,133 మంది రైతులకు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథక లబ్ధి చేకూరడం సంతోషకరమని చెప్పారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం దయనీయ స్థితిలో ఉండగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఉద్యాన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి భాగ్యవతి, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మొన్న ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, మొదటి విడతగా 7,000 రూపాయలు, అదేవిధంగా 2వ విడతగా ఈరోజు మళ్ళీ 2,000 రూపాయలు కేంద్రం, అదేవిధంగా 5,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు చొప్పున, అంటే ఇప్పటికి 2 విడతలుగా 14,000 రూపాయలు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అందజేస్తూ 3వ విడత కూడా 2,000 రూపాయలు కేంద్రం, మిగిలినటువంటి 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఈ సంవత్సరంలోనే మళ్ళీ 3వ విడత కూడా అందించి, అంటే ఈ రకంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈరోజు 3,135 కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల అకౌంట్లోకి ఈరోజు జమ చేస్తున్నామనే విషయాన్ని, అందులో భాగంగా మన ఈస్ట్ గోదావరికి సంబంధించి 1,14,991 రైతులకు 76.99 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల అకౌంట్లోకి జమ చేస్తున్నామనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తో కూడా చాలా ఎంఓయూస్ చేసుకున్నారు. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన దగ్గర డైరెక్ట్ గా రా మెటీరియల్ చాలా ఉంది. ప్రాసెసింగ్ కూడా ఇండస్ట్రీస్ చేసుకునే ఎంఓఎస్ కంపెనీస్ తో మాట్లాడి మనందరికి ఎలా ఉపయోగపడుతుంది అవన్నీ కూడా మా తరఫు నుంచి మేము వర్కౌట్ చేసి ఏవేవైతే ఇండస్ట్రీస్ ముందుకి రావాలని ముందు చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం రా మెటీరియల్ టైఅప్ చేసి మన ఆదాయం ఇంకా పెరిగేటట్టు కూడా ప్రణాళిక మేము మా వైపు నుంచి ప్లాన్ చేస్తాం. మీ అందరినీ కూడా
మీ అందరికీ మీరందరూ కూడా దానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఇదే కాకుండా మన జిల్లాలో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన జిల్లా టార్గెట్ అంతా చూసుకుంటే 4 లక్షల మెట్రిక్ టన్నులు, ఇంచుమించుగా 1,80,000 ఎకరాల నుంచి మనము ప్రొక్యూర్ చేయడం మొదలవుతుంది. ఇక్కడంతా కూడా హార్వెస్టింగ్ అంతా కూడా స్టార్ట్ అయింది. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా అన్నీ ఓపెన్ అయ్యింది. సో అవన్నీ కూడా జరుగుతుంది. యూరియా వచ్చినప్పుడు కూడా మనం చూస్తే లాస్ట్ సీజన్లో క్రైసిస్ వచ్చింది యూరియాకి. యాక్చువల్గా యూరియా అనేది మనకి అంతకు ముందు సీజన్ ప్రతి ఏడాది ఎంత వాడుతున్నామో దానికంటే ఎక్కువ మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది. ఏ రోజు కూడా మనకి యూరియా రాకపోవడం అనేది లేదు. మనకు కావాల్సిన యూరియా కంట అధికంగానే ఎక్కువ మెట్రిక్ టన్స్ మనకి సప్లై చేయడం జరిగింది. పేరులోనే ఉంది సాయం అని చెప్పి, అంటే ఈ సమాజానికి సాయం చేస్తూ పట్టెడన్నాన్ని ఇచ్చి పండించి ఇచ్చే రైతన్న, ఈ రైతన్నకి ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పిన రోజు, నిరూపించుకున్న రోజు మరోసారి. ఈరోజు మళ్ళీ 2వ విడతగా 7,000 రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్లో. నాకు బాగా ఆనందం కలిగించే అంశం ఏంటంటే ద్వారకా తిరుమల మండలాన్ని కూడా కలుపుకుంటే మొత్తం మన జిల్లాలో అత్యధికమైన రైతులు లబ్ధి పొందుతున్న నియోజకవర్గం 33,133 మంది. ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఆది నుంచి కూడా రైతు అనేది మొదటి శాస్త్రవేత్త, ఎందుకంటే బురద నుంచి బొవ్వును పండించి పట్టెడు అన్నం పెట్టే రైతు ఈ రోజున సమాజంలో వ్యవసాయం అనేది సాయంగా నిలబడి మన జీవితంలో అంతర్భాగం అవ్వాల్సింది. రాను రాను అనేక యాంత్రిక జీవితాల వల్ల, అనేక ఉరుకు పరుగుల ప్రపంచ జీవనంలో వ్యవసాయం అనేది, రైతు అనేది సన్నగిల్లిపోతున్నాడు, రైతు సన్నబడిపోతున్నాడు. ఈరోజు ఎవరినైనా యువకుల్ని నువ్వు ఏమవుతావు అని అడిగితే ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక కలెక్టరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని చెప్తారు తప్ప రైతును అవుతానని ఎవరు చెప్పట్లే. అంటే ఈ రోజున వ్యవసాయం అనేది దైనీకర పరిస్థితుల్లో నెట్టివేయబడిన సందర్భంలో, మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అంటే నిజానికి 65% రైతు వారీగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన వల్ల 2019 నుంచి 2024 వరకు ఉన్న ఒక దుర్మార్గపు పాలన వల్ల అనేక రైతులు వేలాది